అందరికీ నమస్తే. ఈ మధ్య ఏ పేపర్ చూసినా రైతు భరోసా విషయంలో మీటింగులు నడుస్తున్నాయనే వార్త అందరం చూస్తున్నాం. మంత్రులు బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా మంత్రులు ఖమ్మంలో అయిపోయింది, ఇంకో దగ్గర అయిపోయింది, మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, ఇట్లాంటి అసలు ఏం చేయాలనే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఒకటి ప్రభుత్వం చేస్తూ ఉంది. అసలు నాకు అనిపించింది, రైతులకు రైతు బంధు లేదా రైతు భరోసా సాయం చేసేందుకు ఇవన్నీ ఏంది, ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంది? ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకునే టైంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందా? ఎమ్మెల్యేల జీతాలు పెంచుకునే టైంలో ఎమ్మెల్యేల జీతాలు పెంచాలా వద్దా, ఎంతకు పెంచాలి అనే విషయంలో ఎప్పుడైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనకు 70,000 కోట్ల రూపాయలతో అత్యంత ప్రాముఖ్యతతో, అంటే అదే ఇప్పుడు ముఖ్యం తెలంగాణకు అన్నట్లుగా మూసీ నది ప్రక్షాళన కోసం 70,000 కోట్లతో చేయబోతున్నామని ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తుంది కదా. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? ప్రజలను అడిగినరా 70,000 కోట్ల రూపాయలతో ఈ మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా, చేస్తే ఏం చేయాలి? ఎందుకంటే 70,000 కోట్లు అంటే అదొక మరొక కాళేశ్వరం ప్రాజెక్టుకు 95,000 కోట్లు అయింది ఇప్పటి వరకు లెక్క. 70,000 కోట్లు అంటే అది ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది, దానివల్ల ఏం జరుగుతుందో చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఆ డబ్బులు ఎవరివి? ప్రజలే కదా. ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడైనా జరిగిందా 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కోసం? మరి దానికి జరగని ప్రజాభిప్రాయ సేకరణ రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతు భరోసా అనే స్కీమ్ రైతులకు సాయం చేయడానికి చేపడుతున్న దీనిలో మాత్రం ఎందుకు? అసలు ఏంటి ప్రభుత్వం లెక్కేంది? ఓల్డ్ సిటీలో అదాని కంపెనీకి అప్పగించారు. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లుల సేకరణ, దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? మరి అదాని కంపెనీకి ఇవ్వకూడదా అని ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుందా ప్రభుత్వం? తీసుకోకుండా అదాని కంపెనీకి ఎందుకు ఇచ్చింది? ఇట్లాంటి ఎన్నో అంశాలు ప్రజలు ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకుంటుందా? పంట వేస్తేనే రైతు బంధు, పని చేస్తేనే జీతం ఎమ్మెల్యేకు, పని చేయని ఎమ్మెల్యేకు జీతం ఇవ్వద్దు, జనాలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వద్దు, కాన్స్టిట్యున్సీలోనే ఉండే వాళ్ళకు మాత్రమే జీతాలు ఇవ్వాలి, కాన్స్టిట్యున్సీలో కనీసం 5 రోజులు ఉండే ఎమ్మెల్యేలకు మాత్రమే జీతాలు ఇవ్వాలి, ఎవరైనా వస్తే ప్రజలు వస్తే వాళ్ళని ప్రేమగా చూసుకొని వాళ్ళ పనిచేసే ఎమ్మెల్యేలకు మాత్రమే జీతాలు తీసుకోవాలి. పంటేసే రైతుకు మాత్రమే ఆంక్షలా? పంటేస్తేనే రైతు బంధు, రైతు భరోసా అంటే మరి ఎమ్మెల్యేకి కూడా పని చేస్తేనే జీతం ఇవ్వాలి, లేకపోతే ఎందుకు ఇవ్వాలి? 2.5 లక్షల జీతం ప్లస్ మెయింటెనెన్స్ అవన్నీ కలిపి 4 లక్షల రూపాయల జీతం ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి నెల. మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెట్టకూడదు? ఇంకొకటి, పైసలున్న ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు? ఇప్పుడు 100 ఎకరాలు ఎవరికి ఉండదు, భూమి ఎవరికి ఉండదు, 30 ఎకరాలకు మించి ఉండదు, 30 ఎకరాలు అటు ఇటు ఉంటుంది. ఆ పైన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 30 ఎకరాలు ఉంది కాబట్టి ఇప్పుడు 10 ఎకరాలు 5 ఎకరాలు అంటున్నారు కదా. వాళ్ళు 30 ఎకరాలు ఉందనో 20 ఎకరాలు ఉందనో 15 ఎకరాలు ఉందనో ఆయనకు రైతు భరోసాకు ఆయన క్వాలిఫై కాడు, ఆయన మా ఆంక్షల్లో కొట్టుకుపోతాడంటే 800 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జీతం ఎందుకు? 4 లక్షల జీతం, 4.5 లక్షలు, 2.5 లక్షల జీతం ప్లస్ 2 lakhs మెయింటెనెన్స్. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది ఎంపీలు వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు పెట్టిండ్రు కదా. వాళ్ళకు 2 lakhs రూపీస్ జీతం ఎందుకు? వాళ్ళు ప్రజాసేవ కోసం కదా వచ్చింది. ప్రజాసేవ కోసం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోకుండా పనిచేయలేరా? అన్ని 1,000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు జీతం ఎందుకు తీసుకోవాలి? ఆ డబ్బులు దేనికన్నా పేదవాళ్ళకు ఉపయోగించవచ్చు కదా. ఆంక్షలే పెట్టాలనుకున్నప్పుడు ఒక రైతులకు మాత్రమే ఆంక్షలు ఎందుకు అని నా క్వశ్చన్. అందరికీ పెట్టండి ఆంక్షలు, ఎమ్మెల్యేలకు పెట్టండి, మంత్రులకు పెట్టండి, మీరు చేసే పనుల మీద ఆంక్షలు విధించుకోండి, వాళ్ళు కూడా ఇవ్వండి. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత? రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. ఇప్పుడు అది పెరగవచ్చు, ఇంకా తగ్గొచ్చు రేపు బడ్జెట్ వచ్చినప్పుడు. ఒకవేళ రైతు భరోసాలో వీళ్ళు రైతు భరోసాలో ఒక 70 లక్షల మంది రైతులకు మొత్తానికి అందరికీ ఇవ్వాలనుకుంటే 70 లక్షల మంది రైతులకు వీళ్ళు ఇచ్చేది ఎంత? 15,000 కోట్లు. మొత్తం 2 లక్షల కోట్ల బడ్జెట్లో 15,000 కోట్లు 70 లక్షల మంది రైతులకు ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 7.5% అవుతుంది. ఇంత పెద్ద బడ్జెట్లో
7.5% రైతు భరోసా కోసం ఇంత హంగామా అవసరమా? ఇన్ని ఆంక్షలు అవసరమా? ఇన్ని మీటింగ్లు అవసరమా? 70 లక్షల మంది రైతులు అంటే ఎంతమంది అవుతారు? మన తెలంగాణ జనాభాలో ఎంత పర్సెంటేజ్? 70 లక్షల రైతు ప్లస్ ఆయన భార్య కలిస్తే 1.5 మంది. ఒకవేళ ఆ ఇంట్లో ముగ్గురు ఉంటే, నలుగురు కూడా వేస్తలే నేను, ముగ్గురు మాత్రమే ఉంటే వాళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? ముగ్గురు వేస్తే 70 లక్షల మందికి 2 కోట్లు. 2 కోట్ల జనాభాకు మీరు పెడుతున్న ఖర్చు ఎంత? 7.5%, 15,000 కోట్ల రూపాయలు. మీరు పెట్టే బడ్జెట్లో 7.5% మాత్రమే 2 కోట్ల మంది జనానికి లబ్ధి చేకూరుస్తున్నారు. పోనీ రైతుకి ఇచ్చిన డబ్బు ఎక్కడ పోతుంది? రైతు ఏమైనా బ్యాంకులో దాచుకుంటున్నాడా? రైతు బంధు తీసుకున్న వాళ్ళు, రైతు భరోసా తీసుకున్న వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లు అయినరా? రైతు భరోసానో రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఆ డబ్బులను తీసి మళ్ళీ ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెడతారు? పొలం దున్నడానికి ట్రాక్టర్ ఖర్చు పెడతారు, ట్రాక్టర్కి వచ్చి డీజిల్ ఖర్చు పెడతారు, ఆడ పనిచేసే కూలీలకు ఖర్చు పెడతారు, ఆ కూలీలు వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీకి విత్తనాల కొన్నికి ఖర్చు పెడతారు, యూరియాకు ఖర్చు పెడతారు. ఇట్లా ఎన్నో మొత్తం మళ్ళీ ఆ డబ్బంతా కూడా మళ్ళీ పబ్లిక్లోకే కదా వచ్చేది. రైతు భరోసా, రైతు బంధు ఏది ఇచ్చినా అది ఎక్కడ పోతుంది? రైతు బ్యాంకులో దాచుకుంటాడా? తీసి మళ్ళీ పబ్లిక్లోకి వదిలేస్తాడు, మళ్ళీ సమాజంలోకి వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఆ రైతు మీద ఆంక్షలు ఎందుకు? ఆ రైతుకు అన్ని మీటింగులు పెట్టి మీ మీద ఎన్ని నిబంధనలు పెట్టాలి, ఎంత కట్ చేయాలి, మిమ్మల్ని ఎంతమందికి, తక్కువ మందికి రైతు భరోసా ఇవ్వాలి, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు? ఐటీ కట్టే వాళ్ళకు రైతు బంధు కట్ అంటారు. ఐటీ కట్టే వాళ్ళకు రైతు బంధు ఇవ్వం, రైతు భరోసా ఇవ్వం. ఒక జీవో తీయండి, ఐటీ వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయొద్దు. మన ఊర్లలో మన అమ్మ నాయన ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తుంటారు. ఆ పొలం వచ్చి ఈ ఐటీ ఎంప్లాయీ తన పేరు మీద ఉండొచ్చు, ఉంటే, ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సంపాదించుకోవచ్చు, ఎకరాలు 2 ఎకరాలు. ఆయన ఐటీ జీతంలో ఐటీ కట్ అవుతుంది. ఐటీ జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఊర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయలేరు, ఇక్కడికి వచ్చే చేయాలి. లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఊర్లో అమ్మ నాయన ఉంటారు, వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. పిల్లలంతా ఇటు బతుకుదేరు కోసం వచ్చి ఉంటారు, వాళ్ళు ఐటీ కడుతుంటారు. మరి వాళ్ళు ఐటీ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వరా? అట్లాంటప్పుడు ఐటీ కట్టే వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయకండి అని చెప్పండి, బీడు పెట్టుకుంటారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు అంటున్నారు, ఇవ్వండి. 40 ఏళ్ళు పనిచేసిన ఒక రైతు, 40 సంవత్సరాలు రైతుగా వ్యవసాయం చేసిన రైతు ఊర్లోనే ఉండి ఆయన వ్యవసాయం చేయలేడు. కొడుకు బతుదేరు కోసం పట్టణం పోయిండు, తల్లిదండ్రులు ఊర్లో ఉన్నారు, ఆయన పశువుల మేపలేడు, గడెం కొట్టలేడు, ఎవరికో కౌలుకి ఇస్తాడు. పంట పండించే ఆయనకే మీరు ఇస్తామంటున్నారు కదా, ఆ కౌలుదారికి ఇస్తారు. ఈయన పరిస్థితి ఏంది? ఆ రైతుకు భూమి ఉన్నందుకు పెన్షన్ కూడా రాదు. ఆ రైతు పెన్షన్ రాదు, రైతు భరోసా రాదు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది అది? ఐటీ కట్టే వాళ్ళు వ్యవసాయం చేయొద్దని గవర్నమెంట్ చెప్తుందా? చాలామంది ఐటీ కట్టే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేపిస్తుంటారు, ఎక్కడో అమ్మ నాన్న పెట్టో లేకపోతే ఇంకోని బట్టో వ్యవసాయం చేపిస్తుంటారు. వాళ్ళకి రాదంటున్నారు కదా మీరు. చాలామంది రైతులు కూడా ఐటీ కట్టుతున్నారు, అక్కడనో ఇక్కడనో ఏదైనా లోన్ కోసమో, ట్రాక్టర్ కోసమో, ఇల్లు కోసమో, బర్రె కోసమో, పిల్లల చదువుల కోసమో ఇంతో అంతో 500 1000 కడుతున్నట్టు చూపిస్తారు. అవసరమైతే వాళ్ళకందరికి ఇవ్వరా మీరు రైతు భరోసా? రైతుకు మాత్రమే ఆంక్షలా? మిగతా వాళ్ళకు మాత్రం ఆంక్షలు అవసరం లేదా? ఎందుకు రైతు విషయంలో ఇన్ని కండిషన్స్ ప్రభుత్వం తీసుకొని రావాలనుకుంటుంది? నేను చెప్పిన అన్ని విషయాలు 2 కోట్ల మందికి 7.5%, 15,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన తిప్పలేంది. ఒక రైతు విషయంలోనే ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఆలోచిస్తుంది? ఎందుకు రైతులను కట్ చేయాలని చూస్తుంది? రైతులకు రైతు భరోసా ఇవ్వద్దని చూస్తుంది, వీలైనంత తక్కువ మందికి మాత్రం ఇవ్వాలని చూస్తుంది. పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా, రైతు బంధు అన్నారు. ఇప్పుడు ఏమైందంటే వానాకాలంలో వానలు పడితే, ఇప్పుడు పడలేదు, వానలు పడితే మొత్తం అగ్రికల్చర్ అందరు చేస్తారు. కాలువ కింద ఉన్నా, కాలువల కింద లేకపోయినా పంట వేస్తారు. రేపు యాసంగి వచ్చినప్పుడు కాలువ కింద లేని వాళ్ళు పంట వేయరు. యాసంగిలో పంట తక్కువ ఉంటుంది సాగు, ఎందుకంటే నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం రైతుకు శాపమా? ఆయన పంట వేయడు, ఆయనకు రైతు భరోసా ఇవ్వరా? అంటే కేవలం మీరు నీళ్ళు ఇస్తున్నప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు, నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆ 2 లేనప్పుడు చేయలేడు కదా. మరి మన అందరికి నీళ్ళు సప్లై లేదు, ఈ రైతుకి ఇస్తున్నారు, ఆ రైతుకి ఇవ్వరా? కాలువ కింద లేని రైతు యాసంగిలో పంట వెయ్యడు, ఆ రైతుకి ఇవ్వరా రైతు బంధు, రైతు భరోసా? ఒక రైతు విషయంలోనే ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెట్టాలనుకుంటుంది? మీరు ఎక్కడైతే అసలు భూమి లేని దగ్గర రైతు భరోసా ఇస్తున్నారో అది కట్ చేయండి. ఎక్కడైతే రోడ్లకు ఇస్తున్నారో అది కట్ చేసుకోండి. ఎక్కడైతే వెంచర్లకు ఇచ్చారో అది కట్ చేసుకోండి.
అది అవినీతి. కానీ ఈ పంట పండించే రైతులకు మాత్రం ఇన్ని ఆంక్షలు ఎందుకు? అన్నం పెట్టేది ఆయనే కాబట్టా? అన్నం పెట్టే రైతు విషయంలో ఇంత తక్కువ డబ్బులో 15,000 కోట్ల రూపాయలతో 2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతున్నప్పుడు దీని మీద ఇన్ని ఆంక్షలు ఎందుకు? ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? అసలు ఈ మంత్రులకు కాన్వాయిలు, పెట్రోలు, డీజిల్ ఉన్నాయి కదా, దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా? ఏంది అసలు మంత్రులకు ఇంతమంది గన్మెన్లు అవసరమా? చేస్తారా ప్రజాభిప్రాయ సేకరణ? మరి దేనికి చేస్తారు ప్రజాభిప్రాయ సేకరణ? రైతుల మీద ఆంక్షలకు మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.